యాక్చువల్గా మేము ఎప్పుడైతే తిరుమలకి వచ్చాము, వచ్చి శ్రీవారి మెట్లు ఎక్కుదామని స్టార్ట్ అయ్యాము. కొంచెం లేట్ అయింది ఎక్కేలోపు. తొందరగా ఎక్కాలని అనుకున్నా కూడా, అంటే శ్రీవారి మెట్లు ఏవైనా దేవుడి మెట్లు అని అట్లా అనకూడదు, అంతా ఒకటే. కాబట్టి అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాము, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. జనాలు ఎవరు లేరు, ఎటు చూసినా నాకు చిరుతపుల్లలాగా కనపడుతున్నాయి. ఏం కాదు, అంతా తిరుమలకి వెళ్ళేదాకా చిరుత అనే ఎమోషన్ వెంటాడుతుంది. ఏం మాట్లాడలేదు ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగుందని. ఇప్పుడు 50 స్టెప్స్ దగ్గర ఉన్నాం. కొంచెం ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 3700 స్టెప్స్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అదే ఆల్మోస్ట్ వచ్చేసాం. జస్ట్ ఇంక 3700 స్టెప్సే. ఆల్రెడీ నాకు కనపడుతున్నట్టు కూడా కనపడుతుంది వెంకటేశ్వర స్వామి. అలసిపోవద్దు, అది తప్పది. అలసిపోవాలనుకున్నప్పుడే మళ్ళీ మనం ప్రయాణం స్టార్ట్ చేయాలి. అలసిపోయినట్టున్నాం, వాటర్ తాగుదాం. ఇంకా ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. 250 స్టెప్స్ దగ్గర ఆగిపోయినాం. నేను మాత్రం కూర్చోలా, వెళ్దాం అనుకుంటున్నా. మా అక్క మాత్రం కూర్చునింది అలసిపోయి. ఇవన్నీ చిన్న చిన్న వాటికి అయితే రేపు పెద్ద పెద్దవి. సరే ఓకే, ఎంకరేజ్ చేయరా, నీ ఇష్టం. నీకు మా స్వెట్ చూస్తేనే తెలుస్తూ ఉంటుంది బీభత్సంగా ఏ రేంజ్లో ఎక్కుతున్నామా అని. మా అక్క అయితే ఇప్పటికి ఒక 50 సార్లు ఆగి ఉంటుంది. నేను మాత్రం ఇంతవరకు కూర్చోలే, అది మీరు గుర్తించాల్సింది. 1000 స్టెప్స్ వరకు కూర్చోకూడదు అనుకున్నాను, సో కూర్చోలే. ఓకేనా, ఎక్కుదామా? అట్లా అట్లా అసలు జనాలు కూడా ఎవరు లేరు. చిరుత వస్తే ఏంది నా పరిస్థితి అనేది నాకు అర్థం కావట్లా. పెద్ద అది కరెక్ట్. చిరుత వచ్చినా కూడా ఏం చేసుకుంటావు చేసుకుని నాకు పరిగెత్తే ఓపిక లేదు, రివర్స్ పోరాడే ఓపిక లేదని చెప్పాల్సిందే. ఓకే, మళ్ళీ 1000 స్టెప్ దగ్గర కలుద్దాం. ఎక్కుతున్నాం ఇంకా దారిలో. మా అక్క కూర్చొని ఉంది. వాటర్ ఎక్కడ దొరక్క ఇప్పుడు దొరికింది. 1300 స్టెప్స్ 1500 స్టెప్స్ 1500 స్టెప్స్. సో ఇంకా 1500 అండి. 1500 ఎక్కాం. ఇంకా 2000 స్టెప్స్ ఉన్నాయి. ఎక్కగలుగుతామా, దారిలో పడిపోతారా తెలీదు, చూద్దాం. అంత చందానంగా ఉంది ఏంటంటే. మొత్తానికి 1800 స్టెప్స్ దగ్గర ఉన్నాం. చూడు మళ్ళా అంతెందుకు అంత ఇన్వాల్వ్ అయినట్టు యాక్టింగ్. కానీ అందులో అది లాగది, ఆ టాప్ పడుతుంది, అది లాగాల. ఇది లాగడానికి కష్టపడినాడు. అద్భుతమైన పాట అది, సూపర్ పాట. నాకు కూడా తెలీదు. నువ్వు అసలు మనిషివా, మానవ బాంబురా. విషయం దుష్ట సంహారం అంటే మా ఫ్రెండ్స్ అందరూ వస్తారే. దుష్ట సంహారమే, దుష్టులే వాళ్ళంతా. ఈడ కూడా హార్ట్ సింబల్. దట్ ఈస్ ఎయిర్ గోపురం. మొత్తానికి ఆల్మోస్ట్ గాలి గోపురం దగ్గరకు వచ్చేసాం. గాలి గోపురం దగ్గరకు వస్తే ఏంది అసలు మ్యాటర్ అంటే దగ్గరికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెంటనే ఉంటే స్టెప్స్ తొందరగా అయిపోతే తొందరగా పైకి వెళ్ళిపోతాం. నడిచేది ఎక్కువ ఉంటే స్టెప్స్ ఎక్కువ ఉంటే కానీ డిస్టెన్స్ ఎక్కువ నడవాలి కదా. ఇప్పుడు ఏంటి గాలి గోపురం ఉంటే ఎట్లా ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? గాలి ఎక్కువ వస్తుంది ఇటు సైడ్. క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో అది దేవుడి నామాలు గాయస్. ఈ బిడ్డకి తెలియదు, మళ్ళీ ఈ బిడ్డకు
చెప్పడం మర్చిపోయిన యాక్చువల్గా తెలిసిన ఎమ్మెల్యే వాళ్ళ వల్ల విఐపి దర్శనం వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ 7:30కి అట్లా ఉంటుంది. ఇంత కష్టపడాల్సిన పని లేకుండా కొంచెం ఏదో శ్రీనివాస కృపా కటాక్ష దగ్గరగా చూడొచ్చు అది. సో రేపు మీకు చూపించాలి ఉంది కానీ కెమెరాలలో లేదు కదా, సారీ గైస్, మేమేం చేయలేము దానికి. యాక్చువల్గా నేను బ్లాగ్ ఎక్కువ ప్లేసెస్లో తీయలేకపోతున్నాను ఎందుకంటే మన భయంకరమైన ఇంట్రోవర్ట్నెస్ వల్ల. సో ఎవరన్నా తీస్తే చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో, ఒకవేళ వాళ్ళు ఏమంటారో అని కొంచెం ఇంట్రోవర్ట్ అని బతుకులు మీకు తెలుసు కదా, మీరు కూడా ఎవరో ఒకరు ఇంట్రోవర్ట్ ఉండే ఉంటారు. సో కాబట్టి అందుకే ఎక్కువ చోట్ల బ్లాగ్ తీయలేకపోతున్నాను. తీసిన కొంచెం మాత్రం బాగా తీద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడే గాలిగోపురం నుంచి జస్ట్ గాలి ఆడుతుంది, అందుకే గాలిగోపురం నిజంగానే గాలి ఆడుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అయ్యాక మనం నెవర్ గివ్ అప్, నెవర్ ఎండింగ్ స్టోరీ మంది, ఇంకా నెవరు ఇంకా అన్నీ. మామిడికాయ సీజన్ కాదు ఇది, అదేదో అల్తికాయ పిచ్చికాయ, అది నీకు ఇచ్చేస్తుందమ్మా. నా ఇంట్రోవర్ట్ ఎట్లా తెలుసా, ఒకవేళ ఎవరన్నా సార్ మామిడికాయ తీసుకోండి సార్ అంటే వద్దని అనలేక వద్దనుకుంటే ఏమనుకుంటారని పోయి తీసుకొని తింటాను. ఏమనుకుంటారో అని అదేమనుకుంటారని మొహమాటానికి పోయి 2 చాలా సార్లు తిన్నా. అంటే పాపం వాళ్ళు ఏమనుకుంటారో కదా. చూపించి మీరు ఇది కొనేయచ్చు, మీ రీజనబుల్లోనే ఉంది అంటే ₹1,00,000 పెట్టి కొనిచ్చేస్తారు. బేసిక్గా ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, వెళ్ళి తింటాం కదా, తినిన తర్వాత నీళ్ళు తాగాలి కదా. నీళ్ళ దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు అనుకో, నేను ఇంటికి పోయి తాగుతాను. నేను వాటర్ అడిగితే ఏమనుకుంటారా అని, అంత ఇంట్రోవర్ట్ మనం. అన్నం దగ్గర ఎక్కువ ఉంటే అన్నం కూడా తిన్నాం. ఇంకా ఏదో ఒక మూలను కూర్చుంటా. పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళకూడదు. మామూలుగా పెళ్ళిళ్ళకి పోయినా ఏదైనా పార్టీలకు పోయినా అందరు పెళ్ళిళ్ళకి రాడు. ఫస్ట్ ఇంపాసిబుల్, కష్టం. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అసలు ఉండను. ఎందుకంటే ఏదైనా ఇంట్లో పడుకొని ఏదైనా చీకటి రూమ్ లో సినిమా చూసుకోవడం మేలన్న ఫీలింగ్. చీకటి కూడా అన్నది గాయ్స్, ఈ మనిషికి అంత సీన్ లేదు. ఇదైతే ఫేక్. కాంతారా చూసి నా రూమ్ లోకి వచ్చి పడుకునింది. కాంతారా చూసి భయం అవుతుందని. అసలు కాంతారా దేవుడి సినిమా కాదు, దెయ్యం సినిమా కాదు. అంటే అప్పుడు పులిలు లేవు కదా, అప్పుడు కూడా ఉన్నాయి. పడిండరు, మీకు ఎదురు పడిండదు. నీ పక్కన ఒక పులి నడుస్తుంది, నీ ఫీలింగ్ ఏంది? ఏముంది మా ఇదిగో గోవిందా గోవిందా నేను అడిగి పరిగెత్తేది ఎందుకు, ఆల్రెడీ ఒకటి పులి నడుస్తుంది కదా. కూర్చుంటా నీకు లాజిక్ అర్థం కదా, ఆల్రెడీ ఒక పులి నడుస్తుంది కదా నన్న. నీకు ఇది కూడా చెప్పుకోవాలంటే ఇక నా వల్ల కాదు. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. చెప్పండి. దెయ్యాలకు భయపడినావు, మనుషులకు భయపడినావు, గొడవలంటే మిందడిపోతా. ఇంకా పులి లక్షణాలు లేవా? అదే పులి బట్టలు వేసుకుంటావు, భయపడాల్సిన నాకు బుడ్డకి మిడ్ నైట్ అనమాట వచ్చి మెల్లిమెల్లిగా దూరి పడడానికి నేనేమన్నా దారమా? అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళ సూదిలో దూరడానికి భయపడితే వస్తాడని కాదు. మళ్ళీ అట్లా కాకుండా ఏదో మాట్లాడాలని వచ్చి చక్కగా బాబు ఇక్కడ కూర్చున్నాడు. ఒకటి చెప్తున్నావు ఆపావు, మళ్ళీ ఇది చెప్తావు, ఇది ఆపు. నీ మానసిక పరిస్థితి బాల. ఓకే, ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసాను. నా బాధ ఏంటంటే స్టెప్స్ ఉంటే నీకు ఎక్కువ స్టెప్స్ అయిపోతాయి. నువ్వు కొండ కవర్ చేయాలి కదా బాబు, 7 కొండలు. సరే కరెక్టే. చూడు, నాకు మర్చిపోయిన ప్రతిసారి వీళ్ళు బోర్డు పెట్టి మరి గుర్తు చేస్తున్నారు. చిరుతపులికి కుంకుమ పసుపు రాశారు. అది కూడా అమ్మవారి వాహనమే కదా అని. మన భయపడ్డాడు. నేనా చిరుతపులేమో నీకు బ్యాగ్ నీ చేతిలో ఇచ్చి దాన్ని సంహరిద్దామని పోయినా సుదర్శన చక్రంతో. పాము వస్తే ఏం చేస్తావు? సడన్ గా పాము వస్తే ఈ నరసింహ వంటికి ఏ విష సర్పం ఎక్కదు.
అది నరసింహ సినిమా ఇదే ఎంటర్టైన్మెంట్ గాయస్ నాకైతే కొంచెం. ఏది ఈ మనిషి చెప్పే మాటలే కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్. కామెడీయా? అంటే కామెడీ దయ్యం ఉద్దేశం. నేను సీరియస్గా చెప్తే కామెడీ అంటావు. నాకు కామెడీగానే ఉందా? నేను మాటల మనిషిని కాదు, ఎక్కువ చేతల మనిషిని. చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. కరెక్ట్. అట్టనే ఇప్పుడు కామన్ నేలేం కదా గాయస్. పాము నువ్వు తెచ్చి చూపు, దాన్ని కాటేస్తా. ముందు నువ్వే భయపడి పరిగెత్తావు. అది ఐ హేట్ స్నేక్స్. ఐ హేట్ కాదు, ఫియర్ అన్నట్టు దాన్ని. హేట్ ఫియర్ అన్ని. అది డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ అంట. ఓరిని వైల్డ్ యానిమల్స్ ఫీడ్ పరిగెత్తకుండా ఫీడ్ వేస్తారా? అది వైల్డ్ యానిమల్స్ కంట. అదే కదా దారి తప్పుకుంటారా? రామవతారం. రామవతారం వెనక రామవతారం అటు ఉండేది చదివావా? ఏదో నేనేదో నీకు తెలుసు అనుకున్నా కదరా బాబు. కొంచెం ముందు వెనక చూడండి, ఎవ్వరు లేదు, ఓన్లీ మాత్రమే. డక్క, అది డక్కు కదా, అడవి కోళ్ళు. అడవి కూడా అది ఇలా ఉంటుంది కదా బాబు. ఇక్కడ ఇట్లా ఉండేది పాము. ఈ పాము పుట్ల చేయటారు కరవలేదండి. ఆగడం అయితే ఇంపాసిబుల్. స్ట్రెయిన్ అనిపించదు, ట్రైన్ అంటే ఎందుకంటే నేను బ్రెయిన్ యూజ్ చేస్తాను కాబట్టి. మేము స్మార్ట్ వర్క్ చేస్తాం. జింక జింక చూపి, జింక చూపి. ఫస్ట్ స్కిన్ తీసుకోవాలనుకున్నాను గాయస్. స్కిన్ చూసి నువ్వు పుల్ అనుకున్నావు, నీ అరుపు చూసి నేను పుల్ అనుకున్నా. బాబు ఏం బాబు ఎవరు లేరు, వస్తున్నా పోవటం. వెనక్కి పోతావు మరి? అట్లా కాదు, కొంచెం అందరు వస్తే పోదాం కదా. ఎందుకు భయపడతావు? క్యాజువల్గా ఉండాలి. యూజువల్ గా నేను క్యాజువల్ ఉంటాగా, ఇలాంటి చోటుకొస్తే కొంచెం ఎక్కువ, లేకపోతే మనం ఫస్ట్ టైం వచ్చామని తెలిసిపోతాం. ఇప్పుడు మాత్రం తెలియటం లేదా? అన్నిటికీ లైఫ్ లో భయపడతా ఉంటే ఎప్పుడు ఇందాక జింక వచ్చినా భయపడింది ఎవరు గాయస్. జింక వచ్చినా భయపడింది ఎవరు గాయస్. జింక్ వచ్చినప్పుడు నేనేం భయపడలా. జింక్ వచ్చినప్పుడు నేనేం భయపడలా. అది మన నేషనల్ రోడ్డా? అదే అది కిందకి కిందికి వెళ్ళే రోడ్డు. కిందికి వెళ్ళే రోడ్డు. వెళ్తావా కిందికి అమ్మ? వద్దు 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 వద్దు. అది మనకి దర్శనం ఇంపార్టెంట్ గాయస్. ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు. అసలు ఏంది ఎవ్వరు లేరు అసలు. ముందు చూపించు. ఎవ్వరు లేరు. అటువైపు చూస్తుండగా ఎవరు లేరు. కనిచూపు మేరలో ఎవ్వరైతే లేరు. మేము ఇలా పోస్ట్ చేస్తే ఉన్నట్టు, లేదంటే నేను నాకు లైట్ గా కొంచెం అదే, ఇది పోస్ట్ చేస్తే మేము ఉన్నట్టు, పోస్ట్ చేయకపోతే లేనట్టే. సమర్పయామి గోవిందా. అట్టనవా? ఎందుకు ఆ మాటలు ఎందుకు? గోవిందా అని చెప్పి ఎనర్జీ నువ్వు ఇప్పుడు నువ్వు నెగిటివ్ అయినా కూడా ముందే దడగుంది నాకు. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. నువ్వు లేరు ఇవన్నీ మాట్లాడద్దు. ఏం అసలు నేను ఇది మాట్లాడుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఎవరు లేరు అనేది నువ్వు చెప్తే కనపడుతుంది. ఎవరు లేరు గాయస్. జింక నీకు అర్థం కావట్లా. జింక కనపడిందంటే పులి దగ్గరలో లేదని. ఎందుకంటే పులి దగ్గరలో ఉంటే జింక రాదు. అర్థమైందా? ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అది ఇది కొంచెం నాలెడ్జ్. నాలెడ్జ్ మరి. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడెక్కడైతే పులులు తిరుగుతాయో జింకలకు ముందే తెలిసిపోయి అవి అవాయిడ్ చేస్తాయి ఆ రూట్ని. అలాంటిది మనకు కనపడిందంటే 2000% పులి వచ్చే ఛాన్సే లేదు. బాలరామావతారం అంట. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 6 కిలోమీటర్స్ ఉంది. మ్యాటర్ ఏంటంటే ఎవరు లేరు వెనక ముందు. ఒక్కళ్ళు ఉన్నారు. వీళ్ళు అసలు చిరుతపులి విషయం చెప్పుకోకుండా సరిపోయింది. వస్తాయి. ఇంకోటి ఏదన్నది ఇందాక దుప్పులు అంటారు. అది ఎంత దుప్పి తల్లి, మనిషి లెక్క ఉంది ఇంత హైట్. మనిషి కంటే ఇంకా పొడిగే. అది అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చూడంగానే కాస్త జంకాను గాయస్. నేను జంకల, ఎందుకంటే ఈ మనిషి ఫోన్లో మాట్లాడుతున్నాడు. మనం జంకం కదా, ఎవరికి పాపం మనం. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మోకాలు పడుతుంది దగ్గర అట్లా కలుసుకుందాం. కలికి లాస్ట్ అవతారమా?
దుష్టశక్తి. ఏమన్నా మనకి ఎంత చీకటి అయినా అంత చీకటి నాకు అర్థం కావట్లేదు. లైట్లు వేయలా. ఒకసారి ముందు చూపించు ఎలా ఉందో. లైట్స్ ఎందుకు ఎలా అది ఎలా? ఆల్రెడీ చీకటి పడిపోయింది. యాక్చువల్గా నాది iPhone 16 Pro కాబట్టి కొంచెం లైటింగ్ చెప్పాలి 16 Pro అట్లా నేను అది చెప్పట్లా. ఏమో పాప అట్లా దీనిలో కెమెరాలో బ్రైట్ కనపడచ్చు కానీ కంటికి చాలా డార్క్ గానే ఉంది. ఉంటుంది guys. కాకపోతే బరువు ఎందుకు వాడన్నా పడిపోద్దని తీయట్లా. బరువు నాదే ఎక్కువ. అయితే లైట్లు లేవు. నాకు ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. ఎందుకని ఎందుకంటే చిరుతపుల్లు వచ్చినా కూడా దానికి కనపడం కదా చీకట్లో. వాటికి కళ్ళు కనిపిస్తాయి కదా. చీకట్లో కనిపిస్తాయి వాటికి. కనిపిస్తాయి అంటారు మళ్ళీ. అవునులే వాటికి థర్మల్ అంటే నువ్వు బాడీ టెంపరేచర్ బట్టి వాటికి ఆ విజన్ ఉంటుంది పులులకి. అంటే నువ్వు గోడనకలు దాక్కున్నా కూడా పతికడేస్తుంది. బ్రీతింగ్ వదులుతావు కదా, ఆ గాలి ఇలా బయటికి పోవడం వల్ల దానికి థర్మల్ ప్రకారం తెలిసిపోద్ది. మరి అది చిరుతపుల్లకా పాములకా నాకు తెలియదు, ఎవరికో ఎటుకో తెలుస్తుంది. చీకట్లో నడుస్తాయి కదా మరి. చీకట్లోనే నడుస్తాయి అవి. ఎందుకంటే పుష్పాలో చూస్తున్నట్టయితే మీరు వాళ్ళు ఒక టీజర్ వదిలేరు స్టార్టింగ్లో. చిరుతపులి వాటర్ తాగుతూ ఉంటే చిరుతపుల్లి 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చినట్టు. సో చిరుతపుల్లి పుష్పాన్ని అలా చూస్తేనే కదా వెనక్కి ఏడేసేది అడుగులు. పుష్ప ఎందుకు గాయస్ గోవిందా హరి గోవిందా అనుకో. చెప్తానా జనరల్గా. అంటే ఇప్పుడు నన్ను తక్కువ చేసి వీడి సినిమాలు పిచ్చోడు వీడికి దేవభక్తి లేదని పోర్ట్రే చేద్దామనే అట్లా 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 మరి నేను అదే ప్లాన్లో ఉంది చెప్తా. వెనకాల కనుచూపు మేరలో ఒక్కరు లేరు, ముందు కూడా ఎవరు లేరు. ఒక్కరంటే ఒక్కరు, ఒక్క మనిషి కూడా కనపడట్లా. వీడేమో చిరుతపులులు అది ఇది అని చెప్పి అంటున్నారు. నాకేమో చుట్టూ లొకేషన్స్ కూడా అట్లానే ఉన్నాయి. దేవుడే కాపాడాలి. సత్యాలు వస్తున్నాయి. ఆంటీని చూసినప్పుడు భయం అవుతుంది నాకు. ఇక్కడ మనుషులు ఉంటున్నారు కానీ ఎలా ఉంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్. ఇదే కదా. మనుషులు దూరంగా కనపడుతున్నారు. వాళ్ళు మనుషులా మాకు ఎండమా ఎడారిలో కదా ఎండమాలాగా భయానికి మనుషులు కనపడుతున్నారా చూద్దాం. చూచి సో ఇదే ఫస్ట్ టైం అంటావు ఎవ్వరు లేకుండా పోవడం. బేసిక్లీ ఎవ్వరు లేకుండా ఎప్పుడు ఒకరు ఒకరు కనీసం. మన లెగ్గ లాంటిది కదా, మనం పెడితే టోటల్ మటాసే. వెనకాల ఎవరు లేరు, ముందులు ఎవరు లేరు. ఇప్పుడు ముందు కాకపోతే వెనకలు ఉండాలి, వెనక కాకపోతే అట్లీస్ట్ ముందన్నా ఉండాలి. ముందు లేదు వెనకాలేదు. అది అలా మనుషులు ఆ దూరంగా ఉండేవాళ్ళు ఎండమావిలాగా కనపడి మాయమవుతున్నారు. ఎండమావులు పోయి అదే కదా. నువ్వు స్టెప్స్ ఎక్కి 2000 అయింది కదా, నాకు డైరెక్ట్ చేతుపుల్లే కనపడుతున్నాయి. అది నీకు మనుషులు మాత్రమే కనపడుతున్నారు, నాకు డైరెక్ట్ చేతుపుల్లే కనపడుతున్నాయి. ఎక్స్ట్రీమ్లీ భయం ఉంది నాకైతే కొంచెం. మా అక్క ఎక్కువ భయపడుతుంది కానీ బయటికి కవర్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ చూసినట్టయితే. నాకు బయటకి ఎక్స్ప్రెషన్ భయం వస్తుంది కానీ లోపల ఏం కాదు. కొంతమంది రివర్స్ వస్తున్నారు గాయస్. మేము దారి తప్పామా ఒక్కొక్కసారి నాకు టెన్షన్ వస్తుంది. దారి తప్పడానికి ఏముంది, ఒకటే దారి, గోదారి. ఎవరికి ప్రాస కోసం వాడు సంబంధం లేదు. ఆ జింకల చర్మం ఎట్టుందంటే సడన్ గా చూస్తే చిరుతపులి చర్మం లాగా ఉంది. డాట్స్ అది మనకు అది నీకు జాగ్రత్తగా వెళ్ళదు. నా పుల్లు ఉన్నాయి ఇప్పుడే కూర్చోబెట్టి అందరినీ కలిపి పంపిస్తారంట ఇక్కడే. ఎందుకంటే పుల్లులు గుంపులుకి వెళ్ళాలని. ఎదురుగా ఒక్కటి నడుచుకుంటా మనం ఇద్దరం కలిసి పోవడానికి భయపడతాను. లక్ష్మీ నరసింహ టెంపుల్ వచ్చేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు భయపడేది ఏం లేదంట. అవునవును, ఈ నుంచి ఇంకా ఫారెస్ట్ గిరెస్ట్ అట్లా ఏమి ఉండదు. జనాలు ఉంటారు. రోడ్డు ఇది వచ్చేసినాం, రోడ్డు ఇదే. రోడ్డు తర్వాత మోకాలు పడతాం, తర్వాత తిరుమల.
ఆల్మోస్ట్ మోకాల పర్వతానికి రీచ్ అయిపోయాం. గోవింద ఆల్మోస్ట్ అసలు ఆగకుండా రావడం అనేది ఆగలేదు. ఎక్కడి నుంచి గాలి గోపురం నుంచి గోపురం నుంచి ఆగకుండా రావడం అనేది కనీసం హైలైట్ మైల్ స్టోన్ మన కెరియర్ కి. అలా ఆపారు. వాళ్ళు ఆపారులే, పులులు గిల్లులు ఉన్నాయి. అంతేగాని మేము ఆగలేదు. నేను ఒక్క పులన్నా కనపడుతుందని ఆశపడ్డానచ్చా. నేను పులి పిల్లి కాదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఎవ్వరూ లేరు, మనం మాత్రమే. అంత ప్రాణాపాయ స్థితి నుంచి ఇక్కడికి వచ్చి కాఫీ తాగడం అనేది ఎక్కడో రాసి పెట్టిన అదృష్టం. వెల్ డిజర్వ్ మూమెంట్. ఇంక నుంచి 2.4 కిలోమీటర్స్ అంట తిరుమల. జస్ట్ అనుకుంటే పెద్ద విషయం కాదు, రప్పనే అది అది. ఆల్మోస్ట్ ఇంకా చేరినట్లే. చూడాలా, ఇంకొచ్చినాయి ఒక 100 స్టెప్స్ ఉన్నాయి అంతే మ్యాక్సిమం. వెళ్ళిపోయినట్టే. 100 స్టెప్స్ ఉంటాయి, వెళ్ళిపోయినట్టే. ఈరోజు జరిగింది ఒక ప్రాసెస్ ప్రకారం ఆలోచిస్తే, కింది నుంచి పైకి రావడమే కాక పైన నుంచి డైరెక్ట్ నడుచుకుంటా, ఫ్రీ బస్సులు ఏం దొరక్క నడుచుకుంటా వరాహస్వామికి టెంపుల్కి వెళ్ళి 2.7 మళ్ళీ అక్కడి నుంచి వెంగమాంబకి వెళ్ళి తిని, వెంగమాంబ నుంచి నడుచుకుంటా మళ్ళీ ఒక 2.5 కిలోమీటర్లు పోతాం. కాళ్ళు అయితే కాళ్ళు ఉన్నాయా నాకు ఒకసారి చూసి చెప్తావా? అంటే తెలియట్లే, నాకు స్పర్శ పోయింది. అది అట్లుంది పరిస్థితి. బయటికి ఏదో కొంచెం మేనేజ్ చేస్తున్నాం కానీ లోపల అది చెప్పుకోవాలి. మళ్ళీ దానికి తోటి గుంతలు ఉన్నాయి ఆడాడ, గుచ్చుకోవడానికి బాగా సౌకర్యంగా. అబ్బో అదిరిపోయింది.